ధర్మం కోసం ప్రాణాలు అర్పించిన పక్షి ఎవరు? ఆ త్యాగంలో దాగి ఉన్న శివతత్వం ఏమిటి? ఇది జటాయువు కథ. ఓం నమఃశివాయ. జటాయువు కేవలం పక్షి కాదు. పౌరాణికంగా అతడు ధర్మం, త్యాగం, వీరత్వంకి ప్రతీక. కొన్ని సంప్రదాయాల్లో జటాయువును రుద్రాంశ్ శివతత్వ భాగంగా భావిస్తారు. అన్యాయం ఎదురైతే ప్రాణత్యాగానికైనా వెనుకాడని స్వభావం వల్ల. సీతమ్మను రక్షించేందుకు రావణుడితో యుద్ధం చేసి ప్రాణాలు విడిచిన జటాయువును శ్రీరాముడు గౌరవించినట్లే శివతత్వం కూడా ధర్మానికి నిలబడిన వారిని ఆదరిస్తుంది. శక్తి ఉండటం గొప్ప కాదు, అన్యాయానికి ఎదురు నిలబడటం గొప్పది. జటాయువులాగా ధర్మం కోసం నిలబడితే శివతత్వం మనతోనే ఉంటుంది. ఓం నమఃశివాయ. ఇలాంటి దేవుని కథల కోసం దేవుని కథలు ఛానల్ను లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.